హాయ్, ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ స్టోర్ మేనేజ్మెంట్. సో ప్రీవియస్ క్లాస్లో మెనీ టాపిక్స్ మనం తెలుసుకున్నాం. ఈరోజు స్టోర్ మేనేజ్మెంట్ గురించి బ్రీఫ్గా తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోర్ మేనేజ్మెంట్ అంటే స్టోర్ అంటే ఏంటి, దాని డెఫినేషన్ మనం చూసుకుంటే ఏ క్వాంటిటీ ఆర్ సప్లై ఆఫ్ సంథింగ్ కెప్ట్ ఫర్ యూజ్ యాజ్ నీడెడ్. అంటే ఏ క్వాంటిటీ ఆర్ సప్లై, ఏదైతే క్వాంటిటీ ఉందో అది లేదా సప్లై చేసేది, ఆఫ్ సంథింగ్ కెప్ట్ ఫర్ యూజ్ యాజ్ నీడెడ్. అంటే మనం వాడుకోవడానికి కావలసింది ఒక దగ్గర దాచుకునే ప్లేసే స్టోర్ అంటాం అనమాట. ఏ క్వాంటిటీ ఆఫ్ సప్లై ఆఫ్ సంథింగ్ కెప్ట్ అంటే మనం దాచి ఉంచుకోవడం, అంటే ఉంచుకొని ఒక దగ్గర పెట్టుకొని, ఫర్ యూజ్ అంటే మనం వాడుకోవడానికి ఒక దగ్గర దాన్ని పెట్టుకొని, యాజ్ నీడెడ్ అంటే మనం ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకొని వాడుకుండే ఉండేలా ఒక ప్లేసే స్టోర్ అనమాట. ఓకే, ఇప్పుడు స్టోర్ మేనేజ్మెంట్ అంటే స్టోర్ మేనేజ్మెంట్ టేక్స్ కేర్ అంటే స్టోర్ మేనేజ్మెంటు ఈ స్టోర్స్ ఏమేమి చూస్తుంది. ఫస్ట్, ద రిక్వైర్డ్ మెటీరియల్ ఈజ్ నెవర్ అవుట్ ఆఫ్ స్టాక్. అంటే ఏదైతే మనకి కావాల్సిన రిక్వైర్డ్ మెటీరియల్ ఉందో అది అవుట్ ఆఫ్ స్టాక్ కాకుండా ఇది చూసుకుంటుంది. ఎందుకంటే మనకి ఆ కావాల్సిన మెటీరియల్ లేకపోతే మనకు కావాల్సిన వర్క్ ఆగిపోతుంది. సో అలా కాకుండా ఈ స్టోర్ మేనేజ్మెంట్ అనేది చూసుకుంటుంది. నెక్స్ట్, నో మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఇన్ మచ్ ఎక్సెస్ దాన్ రిక్వైర్డ్. అంటే ఏదైతే మెటీరియల్ మనకి కావాలో అది మాత్రమే ఉండి మనకి అవసరం లేనిది ఎక్కువ ఉంటే, అంటే మన కాస్ట్ ఎక్కువైపోతుంది. ఎక్సెస్ దాన్ రిక్వైర్డ్ కన్నా ఏదైతే ఎక్సెస్ ఉందో సో ఆ మెటీరియల్ అలా ఉంటే మనకి కాస్ట్ ఎక్కువైపోతుంది. కనుక అలా కూడా ఎక్సెస్ లేకుండా ఎంత కావాలో అంత మాత్రమే ఉండేటట్టుగా చూసేదే ఈ స్టోర్ మేనేజ్మెంట్. నో మెటీరియల్ ఈజ్ అవైలబుల్ ఇన్ మచ్ ఎక్సెస్ దాన్ రిక్వైర్డ్. నెక్స్ట్ పాయింట్, టు పర్చేజ్ మెటీరియల్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ సో దట్ ద అసోసియేటెడ్ కాస్ట్ కెన్ బి మినిమైజ్డ్. అంటే ఇక్కడ మనకి ఈ మెటీరియల్ పర్చేజ్ అనేది ఎలా చేస్తారంటే, అంటే రీఆర్డరింగ్ ఎలా చేస్తారంటే ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ పర్చేజ్ మెటీరియల్ని పర్చేజ్ చేస్తూ ఉంటారు. అంటే ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ అంటే సర్టెన్ టైము లేకపోతే సర్టెన్ నెంబర్స్ ఉండగా ఆటోమేటిక్గా అక్కడ రీఆర్డర్ అనేది మనం చేసుకుంటాం అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకు వచ్చి ఆ ఏదైతే ఆ మెటీరియల్ ఉందో అది ఎక్సెస్ అవ్వదు, అదేవిధంగా మనకు కావాల్సినప్పుడు అవుట్ ఆఫ్ స్టాక్ కూడా అవ్వదు. అది ఈ ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ద్వారా ఈ స్టోర్ మేనేజ్మెంట్ అనేది మెటీరియల్ని పర్చేజ్ చేస్తూ ఉంటుంది. దేనికోసం, సో దట్ ద అసోసియేటెడ్ కాస్ట్, దానికి రిలేటెడ్ అయిన కాస్ట్స్ అన్నీ కూడా మినిమైజ్ అవుతాయి. నెక్స్ట్, టు ప్రొటెక్ట్ స్టోర్స్ ఎగ్నిస్ట్ డ్యామేజ్, థెఫ్ట్ అండ్ ఎక్సెట్రా. అంటే ఈ స్టోర్స్ మేనేజ్మెంటు ఈ పనులు చేయడమే కాకుండా ఆ ఏదైతే మెటీరియల్ ఉందో అది డ్యామేజ్ అవ్వకుండా చూస్తుంది, అదేవిధంగా థెఫ్ట్ అవ్వకుండా అంటే దొంగలించకుండా అది టేక్ కేర్ చేసుకుంటుంది. ఓకే, ఈ పాయింట్స్ అన్నీ కూడా ఎలా మనం అచీవ్ చేయాలి అంటే ఎలా స్టోర్ మేనేజ్మెంట్ అచీవ్ చేస్తుంది అనేది మనం ఇక్కడ కొన్ని పాయింట్లు ఉన్నాయి, అవి చూద్దాం. ఏ ప్రాపర్ పర్చేజింగ్ ప్రాక్టీస్. సో మనం అనుకున్న ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ద్వారా మనం పర్చేజ్ చేయాలి అని. సో అలా పర్చేజ్ చేయాలంటే ఒక ప్రాపర్ పర్చేజింగ్ ప్రాక్టీస్ అనేది మనకు ఉండాలి, అంటే స్టోర్ డిపార్ట్మెంట్కి ఉండాలి. నెక్స్ట్, an adequate procedure of receipt and issue of materials. సో ఇది కూడా మెయిన్ ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవాల్సింది. ఎందుకంటే మనకు స్టోర్లో వచ్చి మెటీరియల్ అండ్ వెళ్ళిపోయే మెటీరియల్కి మన రిసీప్ట్ అండ్ ఇష్యూ ఆఫ్ మెటీరియల్స్ ఉంటే మనకి రికార్డ్ పర్పస్ అనేది చాలా చక్కగా ఉంటుంది. సో మనకి స్టోర్లో ఏమున్నాయి, ఎంత ఉన్నాయి, ఎంత వెళ్తున్నాయి, ఎంత వస్తున్నాయి అనేది మనకి ఈ మెయింటైన్ చేయడం ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్, ప్రాపర్ మెథడ్స్ ఆఫ్ స్టోరింగ్ మెటీరియల్స్. ఇది కూడా ఇంపార్టెంటే. ప్రాపర్ మెథడ్స్ ఆఫ్ స్టోరింగ్ మెటీరియల్స్ అంటే వచ్చిన మెటీరియల్ ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఒక సీక్వెన్స్లో ఒక పద్ధతిలో మనం పెట్టుకుంటే సో అది తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అదేవిధంగా మనం వెతుక్కోవడానికి, అదేవిధంగా మనం ఎక్కడైనా పెట్టుకోవడానికి కూడా చాలా చక్కగా ఉంటుంది. అంటే మనకి యాక్సెస్ అనేది చాలా తొందరగా ఉంటుంది. నెక్స్ట్, an effective system of physical control of materials. అంటే ఎప్పుడైతే మనం ఒక పద్ధతిలో పెట్టుకున్నామో ఈ ఫిజికల్ కంట్రోల్ అనేది అంటే ఏంటి,
ఈ బిన్నులో పలానా బిన్నులో ఉంది, లేకపోతే పలానా ర్యాక్లో ఉంది ఆ మెటీరియల్ అని మనం ఎఫెక్టివ్గా దాన్ని మనం ఫిజికల్ కంట్రోల్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్, ఏ ప్రాపర్ మెథడ్స్ ఆఫ్ కీపింగ్ స్టోర్ రికార్డ్స్. సో ఇవన్నీ కూడా మనం చేసిన తర్వాత మనకి ఈ స్టోర్ రికార్డ్స్ అనేవి కొన్ని ఉంటాయి. సో వాటిని కూడా ఒక క్రమ పద్ధతిలో పెట్టుకుంటే ఈ స్టోర్ మేనేజ్మెంట్ అనేవి ఈ 4 పాయింట్లు అంటే అవుట్ ఆఫ్ స్టాక్ కాకుండా చూసుకుంటుంది, అదేవిధంగా అవైలబుల్ అదే ఎక్సెస్ మెటీరియల్ లేకుండా చూసుకుంటుంది. నెక్స్ట్, ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ద్వారా సో పర్చేజ్ అనేది చేయడం జరుగుతుంది మెటీరియల్. ఇది స్టోర్ మేనేజ్మెంట్ యొక్క బ్రీఫ్గా చెప్పడం జరిగింది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగాల్సిందే కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.